మరొకసారి మనమందరం బైబిల్ స్టడీలో కూడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దానియేలు 3వ అధ్యాయము 19వ వచనం నుండి 30వ వచనం వరకు ఆ భాగాన్ని మనం తెరిచి దాన్ని చదివి ప్రార్థించిన తర్వాత దేవుడి వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, మరొకసారి ఈ రాత్రి మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును మేమందరము కూడా ఏమీ ఎరుగనటువంటి వారమే, అయినా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యపరమైనటువంటి సూత్రములను ఆధారము చేసుకొని నేర్చుకునే ప్రయత్నం చేస్తుండగా మాలో మీ సహాయమును ఉంచండి. మీ ఆత్మ ద్వారా బోధించండి. మేము అనేక సందర్భాల్లో తప్పులు చేశాము, చేస్తూనే ఉంటాము. అయితే మీరెంతో గొప్ప దేవుడు, కనికరముతో మమ్మను మార్చి మాకు సత్య విధానాల్ని నేర్పించి నడిపిస్తారు కనుక మీ కృతజ్ఞతలు. మరి మా యవన సేవకులందరినీ బలపరచండి. వారికి ఎంతో గొప్ప తృష్ణ ఉంది, ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా చక్కగా మీ వాక్యమును వారు ప్రకటించి ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చినట్లు చేయండి. మేమందరము ఆ ప్రకారమే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి కృప చూపండి. మరి ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి భాగమును మేము ధ్యానిస్తుండగా మాకు మీ యొక్క ప్రసన్నతను దయచేసి మేము నేర్చుకోవాల్సినటువంటి జీవన సంబంధమైన పాఠాలన్నీ నేర్చుకోవడానికి కృపా సహాయం చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, దానియేలు 3వ అధ్యాయం 19 నుండి 30వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్స్లో మీరు గమనించండి. అందుకు నెబుకద్నెజర్ అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మెషకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము ముక్కిలి వేడి గలదైనందునను షద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మెషకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగోయను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మెషకు, అబేద్నెగో అను ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడువారిలో గాని షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననిను. అంతటి నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. సో పోయిన వారం మనం 3వ అధ్యాయంను ప్రారంభించాం. దాంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఆల్రెడీ మనము ధ్యానించాము. 2వ భాగంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు 19 నుండి 30వ వచనం వరకు ఈ భాగానికి ఉన్నటువంటి అంశం ఏంటంటే ఫేసింగ్ ద ఫైర్, అగ్నిని ఎదుర్కోవడం. ఫేసింగ్ ద ఫైర్, అగ్నిని ఎదుర్కోవడం.
బైబిల్లో దేవుడు ఒక గొప్ప జాగ్రత్తను తీసుకున్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా కల్పితాలు లేవు, బైబిల్లో ఎక్కడ కట్టుకథలు లేవు. బైబిల్లో ఉన్నదంతా కూడా నిజ జీవన సంబంధమైనటువంటి వాస్తవ సత్యాలు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబం జీవితంలో, ఒక సమాజం జీవితంలో, ఒక దేశము జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను, ఆ పరిస్థితుల్లో వారు ప్రవర్తించినటువంటి విధానాలను, ఏవైతే తరువాత కాలంలో తన యందు విశ్వాసం ఉంచి తనను వెంబడించేటువంటి వారికి ఉపయోగకరంగా ఉంటాయో వాటిని మాత్రమే దేవుడు చాలా జాగ్రత్తగా గ్రంథంలో నమోదు చేయించాడు. దాని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగేటట్టు, మనకు బోధ జరిగేటట్టు ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఇలాంటివి మనం నేర్చుకున్నప్పుడు ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో మనకు అర్థమవుతుంది. ఒక పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో దేవుడు మనకు ముందుగానే ఆయన యొక్క విధానం ఏంటో చూపిస్తాడు. గనుక మనకన్నా ముందున్నటువంటి వారు చేసినటువంటి తప్పులు మనం చేయకుండా, వారు చేసినటువంటి మంచి మనం నేర్చుకుని చేయడానికి దేవుడి ద్వారా మనకు సహాయము లభిస్తుంది. అండ్ ఆ పరిస్థితిలో దేవుడి శక్తిని మనము ఎలా చూడొచ్చో, ఎలా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చో, రెండవది దేవుడి యొక్క ఉద్దేశములను లోకంలో ఆయన మన ద్వారా నెరవేర్చాలనుకున్నప్పుడు మనము ఎలా దానికి అవకాశం ఇవ్వచ్చో ఇవన్నీ కూడా ఆ భాగాల్లో దేవుడు మనకు నేర్పిస్తాడు. సో దేవుడు మహిమపరచబడినప్పుడు మనం ఎంతగానో తృప్తిపరచబడతాం, అదొక తిరుగులేని విషయం. మరి ఇక్కడ నెబుకద్నెజర్ కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి జీవన్మరణ సమస్య, పెద్ద సవాలు, షద్రకు మేషకు అబెద్నెగో ఆ విగ్రహానికి వంగి మొక్కమన్నప్పుడు వారు ససేమిరా వంగము మొక్కము అని చెప్పారు. తద్వారా వారిని రాజు ముందుకు తీసుకుని వచ్చారు. రాజు కూడా వారిని హెచ్చరించాడు, గద్దించాడు, మరొక అవకాశం ఇచ్చాడు, సవాలు చేశాడు. అయినా కూడా వారు దానికి ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో మనం చదివినటువంటి భాగంలో మిగతా విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఒకవేళ ఇతరుల్లాగానే వీరు కూడా, ఈ ముగ్గురు యూదులు కూడా కారణాన్ని బట్టి లేకపోతే లోక జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క మండే అగ్నిగుండాన్ని చూసి వారు శారీరకంగా తమకున్నటువంటి ఆలోచనకు గురై ఉంటే వారు కూడా రాజీ పడేవారు. అలా వారు చేసినట్టు మనకి ఇక్కడ కనిపించట్లేదు. సింపుల్గా ఒక్కసారి వంగి మొక్కితే ఇంత పెద్ద కష్టము, ఈ యొక్క తతంగం అంతా ఉండేది కాదు. కానీ వారు ఏమంటున్నారు, మేము అగ్నిగుండంలో పడి కాలిపోతాం కానీ వంగి మొక్కము. హిందీలో దీన్ని ఏమంటారంటే జిద్ది అంటారు, అంటే మొండితనము అంటారు. మనకు హోలీ స్టబ్బర్నెస్ అనేది అవసరం, అంటే పరిశుద్ధమైన మొండితనం అవసరం. లోక సంబంధమైనటువంటి మొండితనాలు మంచివి కావు, కానీ దేవుని విషయాల్లో మొండిగా ఉండడం మంచిది. అది వీరిలో మనం నేర్చుకుంటాం. రోమా సామ్రాజ్యము ఆ మొదటి శతాబ్దంలో పరిపాలన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, శిలువ కార్యం చేశారు, పరలోకానికి ఆరోహణం అయిపోయారు. ఆ తరువాత క్రైస్తవ సంఘం ఏర్పడింది, అది పెరుగుతోంది. అప్పుడు వారికి చాలా పెద్ద సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటంటే కైసరు ప్రభువుగా ఉన్నాడు, అదే సమయంలో వీరు క్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నారు. సైన్యంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వారు ఒక ఖచ్చితమైనటువంటి ఆజ్ఞను ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కడు గుడికి వచ్చినప్పుడు, లేకపోతే సైన్యంలో అయితే కొన్ని చోట్ల కైసరు విగ్రహాలు పెట్టి ప్రతి ఉదయము వారు సైనికులుగా పని మొదలు పెట్టక మునుపు ఆ విగ్రహం ముందున్నటువంటి విభూదిని పైకెత్తి అలా పట్టుకొని కైసరు ప్రభు అని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సో ఇది అందరూ చేయాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ, ప్రతి మతస్థుడు చెయ్యాలి. క్రైస్తవుల్లో చాలామంది ఆ పని చేయడానికి ఒప్పుకున్నారు, ఎందుకంటే చేయకపోతే చంపబడతారు అని ఆజ్ఞ జారీ చేయబడింది కనుక. సో చాలామంది క్రైస్తవులు విభూది అట్లా పట్టుకొని కైసరు ప్రభు అంటున్నారు, మరలా సంఘాలకెళ్ళి క్రీస్తు ప్రభు అని పాటలు పాడి ఆరాధన చేస్తున్నారు. ఇది సమంజసమా అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు ససేమిరా అది సరైనటువంటి విషయం కాదు, అది భయంకరమైనటువంటి తప్పు. ఎందుకంటే ఆజ్ఞ ప్రవేశపెట్టినప్పుడు వారి ఉద్దేశం ఏంటి, కైసరు ప్రభు అంటే కైసరు దేవుడు, కైసర్ను ఆరాధిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో వారు దాన్ని ప్రవేశపెట్టారు. నాకు క్రీస్తు దేవుడు అని చెప్పినటువంటి విశ్వాసి నాకు మరొక దేవుడు ఉన్నాడు, మరొక దేవుణ్ణి కూడా నేను ఆరాధించగలను అని ఎట్లా ఒప్పుకుంటాడు? సో కొంతమంది క్రైస్తవులు ఆ రకంగా ఒప్పుకోకపోయేసరికి వారిని పట్టుకొని చంపడం మొదలుపెట్టారు. టెర్టూలియన్ అనేటువంటి ఒక సంఘ పితరుడి దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వారిని అడిగాడు, మీరు మరి దానికి లోబడ్డానికి ఇష్టపడుతున్నారా,
లేకపోతే మీరు ఎవరైనా ఆల్రెడీ లోబడ్డారంటే వారిలో కొంతమంది ఈ రకంగా చెప్పారు, మేము ఆ విగ్రహం ముందు కేవలం మా మోకాళ్ళు మాత్రమే వంచాం, మా హృదయాలను వంచలేదు అని అన్నారు. మా మోకాళ్ళను మాత్రమే వంచాం, మా హృదయాలను వంచలేదు. ఆయన అడిగాడు, ఎందుకు ఆ పని చేశారు అన్నప్పుడు వారు అన్నారు, అలా అడుగుతారేంటి, మీకు తెలీదా, మనము పని చేసుకోవాలి కదా, అలా చేస్తేనే పనులు ఇస్తారు, అలా చేస్తేనే మనం సంపాదించుకుంటేనే మనం తింటాం, ఆ తింటేనే మనం బ్రతుకుతాం అన్నారు. అప్పుడు టెర్టులియన్ ఇంకొక మాట అడిగాడు. ఆయన ఏమడిగాడంటే, మీరు అసలు పని చేయాలా, పని చేసి సంపాదించాలా, సంపాదించి తినాలా, తిని బ్రతకాలా, ఇవన్నీ మీకు లేకపోయినా పర్వాలేదు, దేవుడు మీ దగ్గర కోరుకునేది ఒక్కటే, నమ్మకంగా ఆయన కొరకు మీరు బ్రతకాలి. ఒకవేళ మీరు ఆయన పట్ల నమ్మకంగా ఉండకపోతే మీకు పని అవసరం లేదు, సంపాదన అవసరం లేదు, భోజనం అవసరం లేదు, మీరు బ్రతకాల్సిన పని లేదు అన్నాడు. అట్లాంటి వాళ్ళు ఆది సంఘములో సేవకులుగా ఉండేవారు, వారు ప్రాణాలు ఇచ్చారు, ఇతరులను కూడా ఆ రకంగానే పురికొల్పారు. మరి ఇక్కడ మనకు షద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఆ రకమైనటువంటి బోధ చేసినటువంటి వారు డైరెక్ట్గా బైబిల్లో కనబడరు. కాకపోతే దానియేలు ద్వారా వారు దాన్ని నేర్చుకొని ఉంటారు. వారి దేవుడి మీద వారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము వారికి ఆ రకంగా నేర్పించి ఉంటుంది. అందుకని ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నా కూడా వారు రాజీ పడడానికి ఇష్టపడలేదు. వారు ఏమంటున్నారు, మేము బర్న్ అవ్వడానికి, కాలడానికి సిద్ధం, కానీ మేము మాత్రం వంగి మొక్కం. అది మన జీవితంలో మనందరం కూడా ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి అన్నమాట. 19 నుండి 23 వచనం వరకు ఉన్నటువంటి విషయంలో భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఫెయిత్ టెస్టెడ్ ఇన్ ద ఫర్నెస్, అగ్నిగుండంలో విశ్వాసము పరీక్షించబడింది. ఈ ముగ్గురు యూదుల విశ్వాసము అగ్ని చేత పరీక్షకు గురైంది. 19వ వచనాన్ని మనం చూస్తే, వారు ఆ ప్రతిమకు నమస్కారము చేయమని ఎప్పుడైతే రాజుగారికి చెప్పారో, నెబుకద్నెజర్కి అత్యాగ్రహం వచ్చిందంట, విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఒకవైపున ఆ యొక్క గుండము మండుతోంది, ఇంకొక వైపున నెబుకద్నెజర్ యొక్క గుండె కూడా మండుతోంది. ఎందుకంటే రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించడానికి ముగ్గురు యవనస్తులు, అది కూడా పరాయి దేశస్తులు, ఆయన దేశంలో ఆయన యొక్క అనుగ్రహం మీద బతికేటువంటి వారు తిరగబడితే ఆయన పరువేం కావాలి, కనుక చాలా విపరీతమైనటువంటి కోపము ఆయనకు వచ్చింది. అండ్ రాజుల కోపం ఎట్లా ఉంటుందో దేవుడి వాక్యంలో మనం ఒక్కసారి చూస్తే దేవుడు మనకు తెలియచేస్తాడు. వారి యొక్క కోపము చాలా అసాధారణమైనదని, వారి కోపము విపరీతంగా ఉంటుందని దేవుడి వాక్యం చెప్తోంది. సామెతలు 16వ అధ్యాయంలో 14వ వచనం, సామెత 16:14, రాజు క్రోధము మరణ దూత అని రాయబడింది. సో రాజుగారికి కోపం వచ్చిందంటే ఆయన ఇక మీ ఇంటికి మరణ దూతను పంపించినట్టే, అంటే మీకు మరణం మూడింది అని అర్థం. సో ఇక్కడ రాజైనటువంటి నెబుకద్నెజర్కి అత్యాగ్రహము రావడంతో ఇక వారికి ఏ రకమైనటువంటి ఛాన్స్ కూడా బ్రతకడానికి లేదు. అందుకని వెంటనే గుండమును ఇంకా ఎక్కువగా వేడిమి చేయమని చెప్పాడు. అక్కడ వారు మనకు ఏమని రాశారంటే, 7 వేడిమిగా చేసినట్లు ఆజ్ఞ ఇవ్వబడినట్లు రాశారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అదేంటంటే, రాజుగారి కోపానికి గురవ్వచ్చేమో, లోకంలో ఉన్నటువంటి మనుషుల కోపానికి గురవ్వచ్చేమో, కానీ ఎన్నటికి కూడా మనము దేవుని యొక్క కోపానికి గురి కాకూడదు. ఈ రోజున చాలామంది క్రైస్తవ లోకంలో ఉండేటువంటి వారు దేవుడి కోపానికి గురై క్షమాపణ కోరుకోవచ్చు, కానీ నేను రాజుల కోపానికి గురి కాకూడదు, నా రక్త సంబంధికుల కోపానికి గురి కాకూడదు, వారి కోపానికి గురి కాకూడదు అనే ఆలోచనతో ఉన్నారు. అది ఏమాత్రం మంచి ఆలోచన కాదు. పాత నిబంధన మనకు నేర్పుతోంది, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మనకు నేర్పించాడు మనము ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు ఈ రకంగా చెప్పాడు, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పాడు. ఎవరికి అస్సలు భయపడొద్దో చెప్పాడు, ఎవరికి పూర్తిగా భయపడాలో చెప్పాడు. క్రియేటర్కి భయపడండి, సృష్టికర్తకు భయపడండి,
క్రియేషన్కి కానీ క్రీచర్కి కానీ భయపడొద్దు, సృష్టికి కానీ సృష్ట్యానికి కానీ భయపడొద్దు. జీవాధిపతికి భయపడండి కానీ జీవులకు భయపడొద్దు. ఈ జీవుల్లో అధికారులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, లేకపోతే ఇతరులు ఉండొచ్చు, వారికి భయపడొద్దు. కేవలం శరీరానికి హాని చేసి ఆ తర్వాత ఏమీ చేయలేనటువంటి వారికి భయపడొద్దు కానీ ఈ లోకంలో మీ శరీరాన్ని, ఆ తర్వాత లోకంలో మీ ఆత్మను నాశనానికి అప్పగించగలిగేటువంటి దేవుడికి మాత్రమే భయపడండి అని ఆయన చెప్తున్నాడు. సో మనము సరైన రీతిలో దేవుడికి భయపడితే ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. నిర్భయంగా ప్రజలకు, పరిస్థితులకు, పిశాచులకు అతీతంగా మనం బ్రతకొచ్చు. యూదుల సంఘం ఒకటి, అంటే ఎక్కువ మంది రక్షింపబడి మరి ఆ మతం నుండి వచ్చినటువంటి వారు క్రైస్తవులుగా మారిన తర్వాత వారికి చాలా పెద్ద సమస్యలు వచ్చాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ సంఘంలో ఈ పరిస్థితుల్ని మనం చూస్తాం. సో యేసు ప్రభు వారికి నిర్మోహమాటంగా సత్యాన్ని చెప్పినప్పుడు వారు ఏం చేయాలని చెప్పాడో జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు వినండి. వారికి ఉన్నది ఉన్నట్టు వాస్తవ చిత్రాన్ని చూపించాడు. ఈనాడు ఉన్నటువంటి చాలామంది అబద్ధ బోధకులు చూపించేటువంటి తప్పుడు చిత్రాన్ని ఆయన చూపించలేదు, రాంగ్ పిక్చర్ ఇవ్వలేదు. ట్రూ పిక్చర్ ఆఫ్ దేర్ ఫెయిత్ అండ్ దేర్ సఫరింగ్, దాని గురించి ఆయన చెప్పాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, మీరు జైలుకి వెళ్తారు అని చెప్పాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. మరణం వరకు నమ్మకముగా ఉండము అని కూడా చెప్తున్నాడు. ఈ రోజున ఎవరైనా మనకు చెప్తారా, మీరు నమ్మకంగా విశ్వాసంతో బ్రతికితే మీరు జైలుకి వెళ్తారని, లేకపోతే మీరు శ్రమల పాలవుతారని? ఈ రోజున మనకి చెప్పేదేంటి, మీరు యేసుని నమ్ముకుంటే మీరు జైలుకి వెళ్ళరు, మీకు శ్రమలు ఉండవు, మీకేమీ ఉండవు. కానీ యేసు ప్రభు అట్లా చెప్పలేదు. అంటే ఇది పాత నిబంధన కాదు, ఇది క్రొత్త నిబంధన, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను గూర్చిన ప్రవక్తతో కూడినటువంటి ఆ గ్రంథము. ఆ గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు, మరణము వరకు అనుంది. తెలుగులో ఫుట్ నోట్లో మీరు చూస్తే ప్రాణాపాయము వచ్చినను అని ఉంటుంది. అంటే మీ విశ్వాసం కొరకు మీరు నిలబడినప్పుడు మీకు ప్రాణాపాయం వచ్చినా కూడా వెనుకంజ వేయకూడదు. టిల్ డెత్ బీ ఫెయిత్ఫుల్ అంటున్నాడు, టిల్ డెలివరెన్స్ బీ ఫెయిత్ఫుల్ అనట్లేదు. యేసుప్రభు అక్కడ మీకు విడుదల వచ్చేంత వరకు నమ్మకంగా ఉండండి అనట్లేదు. మీ ప్రాణాలు పోయేటట్టు వచ్చినా కూడా నమ్మకంగా ఉండండి. అంటే ఆబ్వియస్లీ ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ వారు మీ ప్రాణం తీసేసినా తీసేయనివ్వండి, వెనక్కి మాత్రం వెళ్ళకండి. ఇది బైబిల్. సో మనం ఎప్పుడు బోధకుల మాట వినొద్దు, మనం ఎప్పుడు బైబిల్ మాట వినాలి. అండ్ ఏ బోధకుడు చెప్పినా కూడా పోయి బైబిల్ ఆ ప్రకారం చెప్తుందా లేదా అని మనం పరీక్ష చేసి చూసుకోవాలి. ఇది చాలా అవసరం. సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ యూ డెలివరెన్స్, బట్ సమ్ టైమ్స్ గాడ్ అలవ్స్ యూ టు డై. కొన్నిసార్లు దేవుడు నీకు విడుదలనిస్తాడు, కొన్నిసార్లు దేవుడు నిన్ను చనిపోవడానికి అప్పగించేస్తాడు. ఏం చేసినా ఆయన ఇష్టం కనుక మనం మాత్రం నమ్మకంగా ఉండడమే మన బాధ్యతగా ఎంచాలి. చార్ల్స్ స్పర్జన్ ఆయన యొక్క పుస్తకంలో ఈ రకంగా రాశాడు, ఓ విశ్వాసి, నీ కర్తవ్యం ఒక్కటే, సరైనది చేయడం. పర్యావసానాలను దేవుడికి విడిచిపెట్టాలి. మనము ఆకాశములు మన మీదికి వచ్చి పడినా కూడా సరైనటువంటి దాన్నే చెయ్యాలి. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞకు అనుగుణంగా నడవాలి. మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎట్లాగుంటే మనకెందుకో, అయ్యలారా పరిస్థితులతో పనేంటి? ఆకాశాలు మన నెత్తి మీద పడినా కూడా ఒక మంచి వ్యక్తి తన యజమానికి విధేయత చూపాలి, సత్యానికి నమ్మకంగా ఉండాలి. ఓ దైవజనుడా, నీవు నీతితో ఉండు, భయం లేకుండా ఉండు, పరిస్థితులను దేవుడికి అప్పచెప్పు, నీవు చేయాల్సింది చేయి. ఈ రకమైనటువంటి ఆలోచన వాక్యానుసారమైనది, ఆత్మానుసారమైనది. ఈ రకమైనటువంటి సిద్ధపాటు నీకుంటే రేపు నీ జీవితంలో కష్టాల కొలిమి రావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి అగ్ని గుండాన్ని నీవు ఎదుర్కోవచ్చు. అప్పుడు నీవు సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉంటావు గనుక నీకు పెద్ద ఇబ్బంది ఉండదు. లేకపోతే చాలా రకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. వారు సైన్యములో నుండి బలిష్ఠులైనటువంటి కొందరిని పిలిపించాడు ఈ నెబుకద్నెజర్. ఎందుకంటే ఆ అగ్నిలో వీరిని పడవేయడానికి, వీరిని ముగ్గురు యవనస్తులు కనుక వీరు బలిష్ఠులై ఉండి ఉండొచ్చు. వీరిని పట్టుకొని వీరు వ్యతిరేకించకుండా, రెసిస్ట్ చేయకుండా, తప్పించుకునే ప్రయత్నం చేయకుండా దాంట్లో వేయడానికి బలిష్ఠులను, ధైర్యవంతులను తన సైన్యంలో నుండి ప్రత్యేకంగా పిలిపించాడు. వారిని
బంధింప చేశాడు. మరి వారిని నిలువుగా పైనుండి కింది దాకా చేతులు కాళ్ళు ఇట్లా దగ్గరకేసి కట్టారో, ముగ్గురిని మూటగా కట్టారో, వేరువేరుగా కట్టారో బైబిల్ మనకి చెప్పట్లేదు కనుక అది మనకు తెలియదు. కానీ వారు తప్పించుకోకుండా వారిని కట్టేశారు. కట్టేసిన తర్వాత వారిని అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. సో ఈ బలిష్ఠులు వారిని తీసుకుని వచ్చి అగ్నిగుండంలో వేశారు. ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ని బట్టి ఇది ఒక మరి ఇట్లా కట్టబడినటువంటి ఒక గదిలాగా కట్టబడినటువంటి అగ్నిగుండం అయి ఉంటుంది. దానికి ఒక ద్వారం ఉండి ఉంటుంది. ఇక్కడ నుండి వారు మరి అగ్నికి కావలసినటువంటి ఆజ్యాన్ని, అది కర్ర కావచ్చు, బొగ్గు కావచ్చు, వాట్ ఎవర్ దేరు ఆ టైంలో వారు వాడారో దాన్ని లోపలికేసి అగ్ని వేడిమిని పెంచేవారు. పైన ఒక రంధ్రం ఉండేది, అక్కడ నుండి అగ్ని పొగ బయటికి పోయేవి. ఇక్కడ నుండి తీసుకుని వచ్చి మనుషుల్ని నడిమలో వేయడానికి ఆ రకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా కూడా అంత విపరీతమైనటువంటి స్థాయిలో మండేటువంటి అగ్ని దగ్గరికి అందరూ వెళ్ళడానికి సాహసం చెయ్యరు. కనుక ఈ బలిష్ఠులను నెబుకద్నెజర్ తీసుకుని వచ్చాడు. అపోక్రిఫాలో దాన్ని మనము ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ నమ్మరు, వాడరు. దాంట్లో ఈ యొక్క అగ్ని జ్వాలలు ఎంతవరకు ఎగిశాయో రాయబడి ఉంది. 49.5 క్యూబిట్లు ఆర్ 49 క్యూబిట్స్. 49 అంటే 73.5 అడుగులు అన్నమాట. సో అవి 73.5 అడుగులు పైకి పాకుతూ ఉన్నాయి. అలాంటి అగ్ని జ్వాలల దగ్గరికి వీరొచ్చి వేసినప్పుడు వారు కాలిపోయారంట. ఎవరైతే వీరిని లోపలికి వేయడానికి వచ్చారో వారు కాలిపోయారని బైబిల్ చెప్తోంది. అండ్ తొందరపాట్లో ఉన్నట్టున్నారు. రాజుగారి ఆజ్ఞను వెంటనే అమలు చేయాలి గనుక 21వ వచనంలో మీరు చూస్తే వారికి ఉన్నటువంటి అంగీలు, నిలువుటంగీలు, పై వస్త్రము, తక్కిన వస్త్రములు ఏమీ తీయకుండా ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గల గుండము నడుమ పడవేసిరి అని ఉంది. సో నడుమ పడవేశారని ఉంది కనుక పైనుండే పడవేయాలి అన్నది అభిప్రాయం అన్నమాట. నా విచిత్రం ఏంటంటే వీరు కాలిపోలేదు, దాంట్లో నడుమ పడినోళ్ళు కాలిపోలేదు, కానీ పైనుండి వారిని వేసినటువంటి వారు కాలిపోయారు. 22వ వచనంలో మనం అదే చూస్తాం. ఆ గుండము విపరీతమైనటువంటి వేడితో ఉండింది కనుక దాంట్లో పడవేసినటువంటి వారు కాల్చబడి చనిపోయిరి. 23వ వచనాన్ని మీరు చూస్తే ఆ ముగ్గురు మనుషులు బంధింపబడి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా అలా రాజుగారి ఆజ్ఞ ప్రకారం దాంట్లో పడ్డారు. అంటే అప్పటిదాకా కూడా వారికి అసలు ఆలోచనలో మార్పే రాలేదు. బహుశా కొన్నిసార్లు కొంతమంది ఇక్కడ ఒక స్టాండ్ తీసుకుంటారు, ఇంకా కొంత శ్రమ పెరుగుతుంటే ఇక్కడ కొంత స్టాండ్స్లో మార్పు రావచ్చు, ఇంకా ఒత్తిడి పెరిగితే మారొచ్చు. ఎందుకంటే నేను చాలామందికి కొన్ని విషయాల్లో కౌన్సిలింగ్ చేశాను. ముఖ్యంగా లోక సంబంధమైనటువంటి ఆచారాలు క్రైస్తవులు పాటించకూడదు, కానీ వారు నా దగ్గర మంచిగానే వింటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత ఒత్తిడి పెరగగానే, ఇంకొక వైపు నుండి కొంత ఒత్తిడి పెరగగానే వీళ్ళ స్టాండ్స్ మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ముందు మన దగ్గర ఏం ఒప్పుకుంటారు, తర్వాత దాన్ని మెల్లగా మారుస్తుంటారు. కొంచెం 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 రాజీ పడ్డానికి, అపవాదికి చోటు ఇవ్వడానికి, లొంగడానికి, వంగడానికి వారిలో అది కనబడిపోతుంటుంది. షద్రక్, మెషక్, అబేద్నెగోల్లో మాత్రం ఇది కనబడట్లేదు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంతో, సాహసంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుడు చూసుకుంటాడు, రక్షిస్తే రక్షిస్తాడు, రక్షించకపోతే పోయాడు అనేటువంటి విపరీతమైనటువంటి స్థితిలో వారు ఆ యొక్క అగ్నిగుండంలోనికి వెళ్ళారు. మనం కూడా ఈ లోకము చేత, శరీరము చేత, అపవాది అయినటువంటి మన విరోధి చేత విపరీత స్థాయిలో అనేక సందర్భాల్లో అనేక రీతులుగా ఈ రకమైనటువంటి వేడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిని కలిగి ఉంటాం. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. సో నానా రకాలైనటువంటి శోధనలు, నానా రకాలైనటువంటి శ్రమల చేత మనము పరీక్షించబడతాం. ఎందుకు అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. సో ఆ ప్రకారమే మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సో ఏ విశ్వాసి అయినా తప్పకుండా తన జీవితంలో శ్రమ అనేటువంటి అగ్ని పరీక్షకు గురి కావాల్సిందే. సో మీకు ఎక్కువ బిబ్లికల్ థియాలజీ అవసరం లేదు. ఎవడైనా క్రిస్టియన్ అయిన తర్వాత శ్రమ ఉండదు అని చెప్తున్నాడంటే వాడు పచ్చి అబద్ధ బోధకుడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఆయన యొక్క అపోస్తలులు చెప్పారు, ఆయన యొక్క ఆత్మ చెప్తూ వస్తున్నాడు. మన విశ్వాసము నిజమైందో కాదో, నాణ్యత కలిగిందో కాదో తెలియాలంటే అగ్ని పరీక్ష ద్వారానే
అది సాధ్యం. అంటే ఈ యొక్క అగ్ని పరీక్ష నానా రకాలుగా మనము ఎదుర్కోవచ్చు. ఒక చిన్న పాప మరి స్కూల్కి వెళ్తోంది, చర్చిలో మెమరీ వర్స్ రాసి ఇచ్చారు, రోజు బై హార్ట్ చేయి, సండే మరలా వచ్చినప్పుడు చెప్పాలి. దాంట్లో ఏమనుంది? సింపుల్గా ఒకే ఒక లైన్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండము. సో బస్సులో, స్కూల్ బస్సులో కిటికీ పక్కనే కూర్చుంది, ఆ స్లిప్ ఆఫ్ పేపర్ని పట్టుకొని హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని బట్టి పడుతుంది, మెమరైజ్ చేస్తోంది. బస్సు వేగంగా పోతున్నప్పుడు సడన్గా గాలి వచ్చింది. గాలి రావడంతో చేతిలో ఉన్నటువంటి స్లిప్ ఎగిరి అవతల కిటికీ నుండి బయటికి వెళ్ళిపోయింది. వెంటనే పాపం చాలా బాధతో ఏడ్చి ఏమంటుందో తెలుసా? మై ఫెయిత్ ఇన్ గాడ్ జస్ట్ బ్లూ అవే. దేవుని మీద నాకున్నటువంటి విశ్వాసం ఇప్పుడే ఎగిరిపోయింది. సో మనకు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వేడి కొలిమి ముందు మనల్ని నిలబెట్టినప్పుడు బహుశా మనలో కూడా చాలామంది పరిస్థితి ఈ రకంగానే ఉందేమో. దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసము ఎగిరిపోతుందేమో, గాలి ఎగరగొట్టుకొని పోతుందేమో. ఆది అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మరి మనకు ఒక విషయాన్ని వారి జీవితంలో చూపిస్తారు. 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. అపోస్తలులు మాత్రం అలాంటి శ్రమలో కూడా, గొప్ప హింసలో కూడా వారు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు. మిగతా వారు అటు ఇటు వెళ్ళిపోయారు. దానికి వేరే కారణం కూడా ఉంది. 4వ వచనంలో మీరు చూస్తే, చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు అని కూడా రాయబడి ఉంది. సో దేవుడి ప్రజలు దేవుడి మీద విశ్వాసం కలిగినప్పుడు ఎంత పెద్ద హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎన్ని రెట్లు ఆ యొక్క అగ్నిని వారు పెంచినా వీరు మాత్రము చెదిరిపోకుండా నిలబడతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి ఎవ్వరు కూడా జీవితంలో పోరాటం లేకుండా, సిలువనెత్తుకోకుండా వారు పరలోకాన్ని చేరరు. సో అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు వచ్చే శ్రమ నాకు రాకపోవచ్చు, నాకు వచ్చే శ్రమ మీకు రాకపోవచ్చు. ఎవరి స్థాయి ఎంతో దేవుడికి తెలుసు. ఎవరిని ఏ రకంగా ఆయన బాగు చేయాలో, హెచ్చించాలో ఆయనకు తెలుసు కనుక ఆ స్థాయిలోనే ఆయన శ్రమను అనుమతిస్తాడు. ఇక్కడ ఈ యొక్క దానియేలు 3వ అధ్యాయంలో మన హీబ్రూ బైబిల్లో, ఆ తర్వాత హీబ్రూ భాష నుండి తర్జుమా చేయబడినటువంటి అన్ని బైబిల్స్లో కొన్నిట్లో తప్ప ఒక విషయము మరి లేదు. కొన్నింట్లో అంటే గ్రీక్ సెప్టువజింట్ పాత నిబంధనను వారు గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినప్పుడు ఆ 66 వచనాలను దాంట్లో పెట్టారు. తర్వాత లాటిన్ వల్గేట్, లాటిన్ భాషలోనికి దాన్ని తర్జుమా చేసినప్పుడు 66 వచనాలు దాంట్లో పెట్టారు. తర్వాత సిరియాక్ అండ్ అరబిక్ వర్షన్స్ బైబిల్స్ వచ్చినప్పుడు దాంట్లో కూడా 66 వచనాలు, మీ తెలుగు బైబిల్లో, హీబ్రూ బైబిల్లో లేనటువంటి 66 ఎక్స్ట్రా వచనాలు ఆ వర్షన్స్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్నటువంటి 66 వచనాలు ఒక పాట అన్నమాట. అజర్యా తన బృందం అంటే షద్రకు అండ్ మేషాకు కలిసి పాడినటువంటి పాట. అజర్యా పేరు అబెద్నెగో. సో వారు పాడినటువంటి పాట అంట. సో ఈ 66 వచనాల పాట మనం ఇప్పుడే పాడాం. 2 వచనాల పాట, 3 వచనాల పాట. మనం జస్ట్ పాడడానికి పాడతాం. వాళ్ళు గుండంలో ఉండి పాడారు. దాంట్లో వాళ్ళు ఎందుకు పెట్టారో నేను అది మీకు చెప్పడానికి ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే దానివల్ల మన టైం అయిపోతుంది. కానీ ఆ రకంగా అర్లీ టైంలో ఆ బైబిల్స్లో వారు పెట్టారు. మనకు ఒక ఉదంతం బైబిల్లో ఉంది. పౌలు శీలలు బాగా కొట్టబడి జైల్లో వేయబడినప్పుడు అర్ధరాత్రి సమయంలో కూడా వారు కీర్తనలు పాడారు. బహుశా వీళ్ళు కూడా ఈ యొక్క అగ్నిగుండంలో ఉన్నప్పుడు పాడి ఉండొచ్చు, అది మనకు రికార్డు చేయబడలేదు. అయితే విషయం ఏంటంటే, లోకం తప్పకుండా మీ కొరకు ఒక కొలిమిని తయారు చేస్తుంది, ఒక అగ్నిగుండాన్ని తయారు చేస్తుంది. మీరు లోకపు విగ్రహాల ముందు వంగి మొక్కనప్పుడు అది తప్పకుండా మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదు, అగ్ని పరీక్షకు గురి చేస్తుంది. మిమ్మల్ని ఎలా వంచాలో దానికి తెలుసు. ఎంత ఒత్తిడి వేస్తే, ఎంత వేడి మీకు తగిలిస్తే మీరు లొంగుతారో దానికి తెలుసు కనుక అది దాని యొక్క ప్రయత్నాలు తప్పకుండా చేస్తుంది. మనకు ఈ రకమైనటువంటి లిటరల్ అగ్నిగుండము ఉండకపోవచ్చు. కాకపోతే కొంతమంది మనల్ని ఎలాంటి అగ్నిగుండానికి మరి తీసుకుని వస్తారంటే, అక్కడ మనకు అవమానాలు, లేకపోతే మనల్ని అవహేళన చేయడము, లేకపోతే మన మీద నిందలు వేయడము, లేకపోతే మనల్ని నానా రకాలైనటువంటి పేర్లు పెట్టి పిలవడము, మనల్ని కంప్లీట్గా వేరు చేసేయడం, ఆస్ట్రసైజ్ చేయడం, అంటే మనల్ని వెలివేసేయడము, నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు చూడండి. వారు మన దేహాన్ని కాల్చరు, కానీ మన మనస్సుకు మంట పెడతారు.
వారికి తెలుసు ఎక్కడ వీడిని కాలిస్తే వేడి తగులుతుందో. సో అక్కడ వారు మనల్ని ఆ రకమైనటువంటి పరిస్థితులకు గురి చేసినప్పుడు మనం కరగడం మొదలు పెడతాం. కానీ నిజమైనటువంటి భక్తులు కరగకూడదు. మనము దైవికంగా ఉన్నప్పుడు, నీతితో నడిచినప్పుడు వారు మనల్ని నేరో మైండెడ్ పీపుల్ అనొచ్చు. అంటే వీరు సంకుచిత స్వభావం కలిగినటువంటి వారు, వీరందరితో కలవరు, వీరు వేరుగా ఉంటారు, అండ్ వీరు మతోన్మాదులు, వీరు పిచ్చివాళ్ళు, అందరూ ఒక రకంగా బతుకుతుంటే వీరు ఇంకో రకంగా బ్రతకండి అని మనకు చెప్తారు అని మనల్ని వారు వేరుగా పెట్టొచ్చు. ఒకటి, సంఘములో లోకము యొక్క సాంప్రదాయం బలంగా జ్వరబడింది. అదేంటంటే లోకానికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటే ఒక భక్తుడు అంటాడు, ద వరల్డ్ ఆల్వేస్ వాంట్స్ టు అవాయిడ్ ద ఫర్నెస్. లోకం ఎప్పుడు కూడా అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంది. సో లోకము యొక్క ప్రభావము సంఘం మీద, సంఘస్థుల మీద ఉన్నప్పుడు అది ఎక్కడ కనపడుతుందంటే మన ప్రార్థనలో కనపడుతుంది. చాలా మంది చూడండి, వారి యొక్క ప్రార్థనలో లోకరీత్యా వారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ఆత్మానుసారంగా ప్రార్థన చేయట్లేదు. వారు ఏమంటారు, దేవా నన్ను నొప్పి నుండి కాపాడుము, అసౌకర్యము నుండి కాపాడుము, అనారోగ్యము నుండి కాపాడుము, నాకు మరి ఇబ్బంది లేకుండా కాపాడుము, నా జీవితము సాఫీగా ఉండాలి, నాకు వెంటనే ఉద్యోగం రావాలి, నాకు అన్నీ బాగుండాలి. నాకు ఒక ఆవిడ ఇంత పెద్ద SMS పంపుతుంది, ఎన్ని రూపాయలు కట్ అవుతాయో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద SMS, దాని నిండా ఎక్కడ ఒక్క స్పిరిచువల్ రిక్వెస్ట్ ఉండదు. మా పిల్లలకి పెళ్ళి 6 ఏళ్ళు అయింది, బిడ్డ లేడు, బిడ్డ కావాలి, ఇల్లు కొనుక్కుంటున్నారు, అప్పు లేకుండా కొనుక్కోవాలి, వ్యాపారం పెట్టారు, బాగా నడవాలి, వాళ్ళిద్దరికీ అత్తపోరు ఉండొద్దు, వగైరా వగైరా వగైరా. సో బేసికల్లీ ఏమడుగుతున్నారు ఇక్కడ, శ్రమ వద్దు. సో వీళ్ళు వేస్ట్ దేవుడికి. వీళ్ళు లోకానికి పనికి వస్తారు కానీ దేవుడికి పనికి రారు. ఎందుకంటే దేవుడు వాడడానికి ముందు వారి యొక్క విశ్వాసం ఎలాంటిదో పరీక్ష తప్పకుండా చేస్తాడు. చేసిన తర్వాతే అది నాణ్యమైందైతే దాన్ని వినియోగిస్తాడు, లేకపోతే వినియోగించడు. కాకపోతే దేవుడి ప్రజలకు దేవుడిచ్చినటువంటి గొప్ప హామీ ఏంటంటే, మీరు ఎంత పెద్ద అగ్నిగుండంలోనికి పోయినా మీరు ఒంటరిగా దాన్ని ఎదుర్కోరు, మీతో పాటు ఆయన కూడా ఉంటాడు. రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయం 35 నుండి ఈ రకంగా రాశాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. దిస్ ఈజ్ స్పిరిట్ లాంగ్వేజ్. ఇది ఆత్మ దేవుని యొక్క భాష. మనకు కావాల్సింది ఆత్మ భాష, లోక సంబంధమైన శారీరక భాష కాదు. సో మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేయాలి, స్ట్రెంగ్థన్ మీ సో దట్ ఐ కెన్ గో త్రూ దిస్ సఫరింగ్ అండ్ కమ్ అవుట్ యాజ్ షైనింగ్ గోల్డ్. ఈ శ్రమ నుండి నేను అవతలకు మెరిసే బంగారంలాగా బయటికి రావాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి తప్ప దాని నుండి తప్పించు ప్రభువా అని మనం అడగొద్దు. రాయన్ రొటేలా అనేటువంటి ఒక ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ విద్యార్థి, అతడు కాలేజ్లో చదువుకుంటున్నాడు. ఆయనకు ఒక ప్రొఫెసర్, ఆ ప్రొఫెసర్ పేరు డాక్టర్ డియాండర్ పూల్. ఒక రోజున క్లాసులో ఈ ప్రొఫెసర్ ఒక నాస్తికుడు ఏం చేశాడు, రాయన్ అనేటువంటి ఈ విద్యార్థి క్రైస్తవ విశ్వాసి అని ఎరిగి ఆ విద్యార్థిని లేచి నిలబడమన్నాడు. ఒక స్లిప్ మీద జీసస్ అని రాయమన్నాడు. సో జీసస్ అని రాసిన తర్వాత ముందుకు రమ్మన్నాడు. ముందుకు వస్తే ఆ పేపర్ని ఆ నేల మీద పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని కాల్తో తొక్కమన్నాడు. జీసస్ అని రాయించి నీ కాల్తో దాన్ని తొక్కు. ఇతడు జీసస్ యందు విశ్వాసము, భక్తి కలిగినటువంటి విద్యార్థి, ఇతడు అవిశ్వాసి అయినటువంటి ఒక భక్తిహీనుడు. సో రాయన్ అన్నాడు, వెంటనే వంగి ఆ పేపర్ తీసుకొని జోబులో పెట్టుకొని నేను ఆ పని ఎప్పటికీ చెయ్యను. వెంటనే అతడికి మరి ఆ యొక్క యూనివర్సిటీ నుండి కొన్ని సమస్యలు వచ్చాయి. సరే, తల్లిదండ్రులు అండ్ ఇతరులు కలిసి వారు పెద్దలతో, అధికారులతో మాట్లాడినప్పుడు, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు వారు చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఈ యొక్క ప్రొఫెసర్ని మరి లీవ్ మీద పంపించేశారు. కాకపోతే సమస్యను పూర్తిగా వారు పరిష్కరించలేదు.
ప్రొఫెసర్ని లీవ్ మీద పంపించారు అండ్ రయన్ని ఇంకొక రకంగా హెరాస్మెంట్కి గురి చేయడం మొదలుపెట్టారు. ఈ రోజున అమెరికా దేశంలో చాలా యూనివర్సిటీస్లో, చాలా స్కూల్స్లో నిజమైనటువంటి క్రైస్తవులు ప్రతిరోజు ఎదుర్కొనేటువంటి ఒక సమస్య ఇది. మనకు ఇంకో రకంగా సమస్య రావచ్చు, అయితే మనం ప్రభు కొరకు ఏదైనా పర్వాలేదు, నేను తట్టుకుంటాను, నిలబడతాను అనే తీర్మానంతో ఉన్నామా? అదే ఆ ప్లేస్లో నీవు ఒక విద్యార్థిగా ఉంటే, నీ ప్రొఫెసర్కి నీవు అలా ఎదురు తిరగాల్సి వస్తే, ఆయన నాకు రేపు మార్కులు వేయడు, లేకపోతే ఆయన నాకు పిహెచ్డి ఇవ్వడు, లేకపోతే ఇంకొకటి చేయడు అన్నప్పుడు నీవేం చేస్తావు? దేవుడికి లోబడి ఏదైతే అది దేవుడు చూసుకుంటాడు, నేను మాత్రం దేవుడికి వ్యతిరేకంగా అడుగు వెయ్యను అన్నట్టుంటావా? లేకపోతే పరిస్థితులకు వంగిపోతావా? యేసుప్రభు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఇది ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్ అన్నమాట. దీన్ని మనము ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 16:25. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. సో ఆయన నిమిత్తము మన ప్రాణము కావచ్చు, మన ఇతర విషయాలు కావచ్చు, మన ప్రాణానికి ప్రియమైనవి కావచ్చు, వాటిని పోగొట్టుకుంటే మనము వాటిని దక్కించుకుంటాం. కానీ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే వాటిని పోగొట్టుకుంటాం. ఇక్కడే మనము అటు ఇటు కాకుండా అయిపోతాం. శ్రమలు అనేవి మన కొరకు స్పెషలీ టైలర్ మేడ్గా ఉంటాయి, డిజైన్ చేయబడి ఉంటాయి. టైలర్ దగ్గరికి వెళ్తే నా సైజు నాకు కుట్టాలా, మీ సైజు మీకు కుట్టాలా, అదే ప్రకారము నా సైజు శ్రమ నాకు ఇస్తాడు, మీ సైజు శ్రమ మీకు ఇస్తాడు. కాకపోతే ప్రతి ఒక్కరికి దేవుడు శ్రమను డిజైన్ చేశాడు. ఆ యొక్క సమయంలో ఆ శ్రమలో దేవుడిని వెంబడించడం నుండి మనం ఎట్టి పరిస్థితుల్లో వెనుతిరగకూడదు. అండ్ ఈ శ్రమలే మన యొక్క విశ్వాసం ఎంత నిజమైనదో ఘనమైనదో నిరూపిస్తాయి. మన కన్విక్షన్ అంటే మనకున్నటువంటి నిర్దిష్టమైన నమ్మకాలు ఎంత బలంతో ఉన్నాయో, దేవుడి పట్ల మనకు ఎలాంటి సమర్పణ ఉందో, అండ్ మన దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం ఎంత అర్థం చేసుకున్నామో ఇవన్నీ కూడా బయట పెడతాయి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మీరు నిజంగా ఈ ముగ్గురిని దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? బబులోన్లో వారు ఉన్నప్పుడు అగ్నిగుండంలో కలుసుకున్నాడు, రాజమహల్లో కాదు. గాడ్ విల్ ఆల్వేస్ మీట్ యూ ఇన్ ద ఫర్నెస్. దేవుడు ఎప్పుడు నిన్ను అగ్నిగుండంలో కలుసుకుంటాడు. అంటే నీవు బాగున్నప్పుడు దేవుణ్ణి అంత తెలుసుకోలేవు, కానీ నీవు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి చాలా దగ్గరగా ఎక్కువగా తెలుసుకుంటావు. సో నన్ను అడిగితే ఎప్పుడు శ్రమలోనే పెట్టు అని అడగాల. ఎందుకంటే ద మోర్ ఐఎమ్ ఇన్ ద ఫర్నెస్, ద మోర్ క్లోజ్ ఐఎమ్ విత్ గాడ్, ద మోర్ ఫెలోషిప్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. అందుకనే ఒక భక్తుడు అనేవాడు, ఫిలిప్ యాన్సీ అనేటువంటి భక్తుడు డిసప్పాయింట్మెంట్ విత్ గాడ్ అనే పుస్తకంలో రాశాడు, పరిశుద్ధులుగా అవ్వడానికి గల కారణం ఏంటంటే వారిలో ఒక మొండి ధైర్యం ఉంటుంది. వారు నమ్మినటువంటి దైవిక సూత్రాలు సత్యమని దాని కొరకు వారు పూర్తిగా తెగిస్తారు, వాటిని పూర్తిగా హత్తుకుంటారు. వారికి కనబడేటువంటి లోకం కన్నా కనబడని ఆ లోకం మీద విశ్వాసం ఎక్కువ, వారి పరిస్థితుల కన్నా వారి ప్రభు మీద ఎక్కువ ఆధారపడతారు. కనుక వారు పరిశుద్ధులుగా ఉంటారు. అండ్ బైబిల్లో మనకు దానియేలును చూపించాడు, షద్రక్ మెషక్ అబెద్నగోలను చూపించాడు, ఎస్తేర్ని చూపించాడు, పౌలును చూపించాడు, తన కుమారుడైన యేసును కూడా చూపించాడు. ఇంకా చాలామందిని కూడా మనం చూడొచ్చు. వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. విశ్వాసం అనేది అగ్ని పరీక్షకు గురైనప్పుడు ముందుకే వెళ్తారు, వెనక్కి వెళ్ళరు. రెండవది 24 నుండి 27వ వచనం వరకు మనం త్వరగా చూసుకుంటూ వెళ్తే, అక్కడ రెండవది ఏంటంటే ఫెయిత్ ట్రయంఫెంట్ ఇన్ ద ఫైర్. అగ్నిలో విశ్వాసము జయాన్ని సాధించుట. రాజగు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి తనతో ఉన్నటువంటి వారితో అంటున్నాడు, 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని మంత్రులను అడిగాడు. వారు అవును రాజా, సత్యమే అన్నారు. 25లో మరి నేను 4 మనుషులు బంధకములు లేకుండా అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. సో బహుశా ఆయన ఆ యొక్క అగ్నిగుండం ముందు కొంత దూరంలో ఎక్కడ దాకా వేడి రాదో అక్కడ దాకా అక్కడ ఓ సీట్ వేసుకొని కూర్చుని ఉండాలా, వాళ్ళ యొక్క పరిస్థితిని గమనిస్తూ. అండ్ వారు ఫ్రీగా తిరుగుతున్నారు. వారిని కట్టి లోపలేశారు, కానీ వారి కట్లు అగ్ని ఫస్ట్ కాల్చేసింది. సో వారికి ఫ్రీడమ్ వచ్చింది. అండ్ వారితో పాటు మరొక వ్యక్తి, మరి ఈయనకి ఆ అగ్నిలో ఈ వ్యక్తి దేవతల రూపము కలిగినట్టు
ఎలా ఈయన గుర్తించగలిగాడో మనకు తెలియదు. ఎందుకంటే యూజువల్లీ మీరు ఒక కాలిపోతున్నటువంటి వ్యక్తిని చూస్తే ప్రతి చోట వాడు ఆ యొక్క మెరుస్తూనే ఉంటాడు, ఆ ఫైర్ యొక్క షైన్ అనేది మనకు కనపడుతుంది. సో అంత దట్టమైనటువంటి అగ్నిగుండంలో ఈ వ్యక్తి వేరుగా కనబడ్డాడు, ఇతని దృష్టిని ఆకర్షించాడంటే ఆయనలో ఇంకేదో స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ గ్లో ఉండొచ్చు. అండ్ అతడు నరుడు కాడు, దేవతల రూపమును పోలినవాడు అని కూడా గుర్తించాడు. ఇక్కడ నెబుకద్నెజర్ ఆ బలిష్ఠులు వచ్చి వీరిని నడుమ వేసినప్పుడు వారు కాలిపోయినప్పుడు సీట్ మీద నుండి లేవలేదు. ఎంత క్రూయల్ మ్యానో ఒకసారి ఆలోచించండి. అంటే తన కొరకు జీవితాలు ఖర్చు పెట్టిన వారి కోసం ఆయన లేవలేదు. రెండవది, వీరు దాంట్లో పడినప్పుడు అతనికి కంటబడినప్పుడు కూడా అతడు అంత షాక్ తినలేదు. వీరిని అగ్ని ఏమి చేయకపోతే అతనికి మరి కొంత ఆలోచన వచ్చిండొచ్చు. కానీ ఎప్పుడైతే 4వ వ్యక్తిని చూశాడో అండ్ వీరు సంచరించడం చూశాడో ఇక అతడు విపరీతమైనటువంటి షాక్కి గురయ్యాడు. ఎందుకంటే అది ఒక మామూలుగా చూసేటువంటి సన్నివేశం కాదు. అలాంటి సన్నివేశాన్ని చూసినప్పుడు అతడు వెంటనే అక్కడి నుండి లేచాడు. కొన్ని శ్రమలు ఎట్లా ఉంటాయంటే విపరీతమైన వేడితో ఉంటాయి, సివియర్గా ఉంటాయి. కానీ అక్కడ విశ్వాసంతో మనం దేవుడి మీద ఆధారపడి దాంట్లోనికి మనం వెళ్తే అంతకుముందు మనకున్నటువంటి కట్లు ఆ యొక్క అగ్ని ద్వారా తెగిపోతాయి. అంటే మనకు తెలియకుండా మనల్ని ఎన్నో విషయాలు కట్టేసి ఉండొచ్చు. మీరు ఆ యొక్క శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు మీకు ట్రూ ఫ్రీడమ్ దేవుడు ఇస్తాడు. అంటే హీ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ బాండ్స్. ఆ యొక్క కట్టడాల నుండి దేవుడు మీకు గొప్ప మేలు చేసి నిజమైన ఫ్రీడమ్ని అనుగ్రహిస్తాడు. ఈ 4వ వ్యక్తి ఎవరు అన్న దాని మీద బైబిల్ స్కాలర్లు మరి చాలా ఆలోచనలు చెప్పారు. బేసికలీ వారు చెప్పేది ఏంటంటే 2, ఒకటి దేవుని దూత అయి ఉండొచ్చు, లేకపోతే క్రిస్టోఫెనీ అంటారు. క్రిస్టోఫెనీ అంటే యేసుక్రీస్తుగా దేవుని కుమారుడు లోకంలోనికి మనుష్యావతారిగా అవతరించక మునుపు పాత నిబంధన కాలంలో కొంతమందికి కొన్ని సందర్భాల్లో దర్శనం ఇచ్చేవాడు. సో క్రిస్టోఫెనీ అయి ఉండవచ్చు. అండ్ అక్కడ దాన్ని బట్టి మనం చూస్తే అదే ఎక్కువ అయి ఉండవచ్చు అన్నదానికి మరి ఆధారం ఎక్కువ ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే మన దేవుడికి ఒక పేరు ఉంది, గాడ్ విత్ అస్, ఇమాన్యుయల్. దేవుడు మనకు తోడు, ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు, వెడవక ఎడబాయక ఉంటాడు. మీరు ఎక్కడున్నా ఆయన ఉంటాడు. మీరు అగ్నిలో ఉంటే అగ్నిలో ఉంటాడు. సో నేను దీన్ని ఎట్లా చూస్తానంటే క్రైస్ట్ ఇన్ అవర్ క్రైసిస్. క్రీస్తు మన యొక్క విపత్కర పరిస్థితిలో, యేసుక్రీస్తు మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో మనకు దగ్గరగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వెన్ యూ స్టాండ్ విత్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ విత్ యూ. నీవు దేవుడితో నిలబడితే దేవుడు నీతో నిలబడతాడు. కాకపోతే మొదటి అడుగు నీవు వెయ్యాలి. అగ్నిలో నీవు వెళితే ఆయన కూడా అగ్నిలోనికి వస్తాడు. అక్కడ ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. సో ఈ అగ్నిగుండంలో వీరితో పాటు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు అని మనము నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. కీర్తనకారుడు 23వ కీర్తనలో దేవుడికి ఉన్నటువంటి ఒక గుణ లక్షణాన్ని గురించి రాశాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. సో గాఢాంధకారపు లోయలో మనమున్నా, అగ్నిగుండంలో మనమున్నా, లేక మరొక స్థలంలో మనమున్నా, మనల్ని విడవక ఎడబాయక కాచి కాపాడేటువంటి దేవుడు మనతో ఉంటాడు. యెషయా ద్వారా దేవుడు ఆ దేశస్థులకు ఒక మాట చెప్పాడు. 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెలునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడు. నా యెషయా గ్రంథం ముందుగా రాయబడింది ఈ యొక్క దానియేలు కాలం కన్నా. బహుశా వారికి ఈ భాగం తెలిసి ఉండాలి, ఈ భాగం తెలిసి ఉండాలి. అగ్నిలో దేవుడు మనతో నడవచ్చు అని వారికి అది జ్ఞాపకం వచ్చి ఉండాలి. అందుకనే వారు ఆ సాహసము చేసి ఉండొచ్చు. రష్యాలో కమ్యూనిస్టులు ఇంకా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో క్రైస్తవ్యానికి విపత్కర పరిస్థితులు ఉండేవి. సో వారు సంఘాల్లో చొరబడేవారు, ఆ మనుషులను చెరపట్టేవారు, చంపేసేవారు.
అలాగే ఒక సండే మార్నింగ్ ఒక సర్వీస్లోకి కేజీబీ ఏజెంట్లు వచ్చారు. వచ్చి ఒక వృద్ధ స్త్రీ ఆల్టర్ దగ్గర, అంటే ఆ బలిపీఠం దగ్గర యేసు ప్రభు యొక్క సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు యొక్క బొమ్మ ఉంటే ఆయన పాదాలను ముద్దు పెడుతూ కనపడింది. అది ఒక ఆర్థడాక్స్ చర్చ్. ప్రొటెస్టెంట్ చర్చెస్లో బొమ్మలు ఉండవు, మనం బొమ్మల ముందు వంగాల్సిన ముద్దు పెట్టాల్సిన పని లేదు. సో ఆమె ఒక ఆర్థడాక్స్ చర్చ్లో మెంబర్ కనుక ముద్దు పెడుతుంటే ఈ కేజీబీ ఏజెంట్లు ఆమెను చుట్టుముట్టి ఆమె ఆ పని చేసిన తర్వాత, ఇప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ కాళ్ళకు కూడా నువ్వు మొక్కాలి అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ పాదములకు కూడా నువ్వు మొక్కి ముద్దు పెట్టాలి. ముసలామ ఒక్కసారి కాసేపు ఆలోచించి, సరే మొక్కుతా, ముద్దు పెడతా, మొదట వాడిని సిలువేస్తే అంది. మొక్కుతా, ముద్దు పెడతా, మొదట మీరు వాడిని సిలువేస్తే. ఈయన నేను మొక్కడానికి ముద్దు పెట్టడానికి కారణం ఏంటంటే నా కొరకు ఈయన సిలువకు అప్పగించబడ్డాడు. సో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఓల్డ్ లేడీ కనుక ఏం చేయలేకపోయారు. 26వ వచనంలో మనం చూసేది దానియేలు 3వ అధ్యాయం 26వ వచనంలో, ఇక నెబుకద్నెజర్ ఉండబట్టలేక గుండం యొక్క వాకిల్ దగ్గరకు వచ్చాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రెండని పిలువగా వారు ముగ్గురు అగ్నిలో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన యొక్క లాంగ్వేజ్ మారిపోయింది. ఇప్పుడేమంటున్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. అండ్ నెబుకద్నెజర్ చాలా విచిత్రమైనటువంటి మనిషి. సరైంది మాట్లాడితే సరైన టర్మినాలజీ వాడతాడు, మోస్ట్ హై గాడ్. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు ఇక ఎవ్వరూ లేరు అని ఒప్పుకుంటాడు. బట్ అట్ ద సేమ్ టైం తర్వాత భాషలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కిటుకు పెడతాడు. ఇలాంటి భాషే ఇంకొక వ్యక్తి కూడా వినియోగించడం బైబిల్లో మనం చూస్తాం. అంటే ఇంకా కొన్ని చోట్ల ఉన్న న్యూ టెస్టమెంట్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను. ఒక అవిశ్వాసి అయినటువంటి రాజు మన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించాడు. అండ్ ఇంకొక దయ్యం పట్టినటువంటి అమ్మాయి, సోదె చెప్పే అమ్మాయి కూడా మన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించింది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. So only the true servants of the Most High God can show the way of salvation to the world. లోకానికి నిజమైనటువంటి రక్షణ మార్గాన్ని లేక నిజంగా రక్షకుణ్ణి చూపించగలిగినటువంటి వారు దేవుని సేవకులు, ఈ గొప్ప దేవుని సేవకులు. దేవుడు వారికి ఏం చేశాడు? He did not give deliverance from the fire, but he gave them deliverance in the fire. అగ్ని నుండి వారికి విడుదల ఇవ్వలేదు, కానీ అగ్నిలో వారికి విడుదల ఇచ్చాడు. సో చాలాసార్లు మనకు శ్రమల నుండి విడుదల రాదు, కానీ శ్రమలలో విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ వారు శ్రమలోకి వెళ్ళడానికి ఇష్టపడకుండా వారు కాంప్రమైజ్ అయి ఉంటే అగ్నిలో నడిచే గొప్ప అనుభవం అండ్ దేవుని కుమారుడితో నడిచేటువంటి గొప్ప అనుభవాన్ని వారి జీవితంలో వారు ఎప్పుడు కలిగి ఉండేవారు కారు. 27వ వచనాన్ని మీరు గమనిస్తే, అధిపతులు, రకరకాల అధికారుల గురించి అక్కడ రాయబడింది. వీళ్ళు బయటికి వచ్చారు. నాకు ఒక ప్రశ్న, ముందు వారు ఫ్రీ అయిపోయారు కదా, అంటే అగ్నిలో వారు కట్లన్నీ తెగిపోయినప్పుడు ఫ్రీగా నడుస్తున్నారు. దాని సైజ్ ఎంతో మనకు తెలియదు. యాజ్ ఇఫ్ గార్డెన్లో నడిచినట్లు వారు ఫర్నెస్లో నడుస్తున్నారు. వాళ్ళు నడిచి బయటికి ఎందుకు రాలేదు? నెబుకద్నెజర్ పిలిచేంత వరకు బయటికి ఎందుకు రాలేదు? వారు ఒకవేళ బయటకు వచ్చి మళ్ళా వేయించినా కూడా వేయించే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే దాంట్లో పడి బతికి బయటకు వచ్చినోడు, వేసినోళ్ళు గాలిపోయి వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎవడు వెయ్యడు. ఒకవేళ వేసినా వాళ్ళ ధైర్యమేమో మళ్ళా నడిచి వస్తామని. కానీ వాళ్ళు ఎందుకు వెంటనే బయటికి నడిచి రాలేదు? ఎందుకు లోపలే ఉన్నారు? ఈయన పిలిచే వరకు రాలేదు. ఎందుకంటే ముగ్గురే బయటకు వచ్చారు, 4వ ఆయన బయటికి రాలేదు. వీళ్ళు బయటకు వస్తే ఆయన సహవాసంలో ఉండలేరు, వీళ్ళు లోపలుంటే ఆయన సహవాసం. సో మీరు ఇప్పుడు ఆలోచించండి, శ్రమల్లో ఎంతకాలం బతకాలని ఉంది, ఎంత తొందరగా బయటపడాలని ఉంది. ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా గాడ్స్ స్పెషల్ ప్రెజెన్స్ నుండి మీరు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో నెబుకద్నెజర్ పిలిచేంత వరకు వారు ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు. అగ్ని అయినా పర్వాలేదు, ఆయన ఉంటే చాలు. ఇది బిబ్లికల్గా మనకు ఉండాల్సినటువంటి మైండ్ సెట్.
అండ్ వీళ్ళందరూ పరిశీలన చేశారు. దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క మహత్యాన్ని, సార్వభౌమత్వాన్ని, తన శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రపంచమంతటికి చూపించడానికి ఇష్టపడతాడు. అండ్ పై స్థాయి నుండి కింది స్థాయి వరకు చూపించడానికి ఇష్టపడతాడు. సో వీళ్ళంటి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు అందరికీ ఇది చూపించడం ద్వారా ప్రపంచమంతా కూడా దీని గురించి మాట్లాడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అండ్ వాళ్ళు ముగ్గురిని క్షుణ్ణంగా పరీక్ష చేశారు. వీరి శరీరాలకు అగ్ని ఏమీ హాని చేయలేదు, తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు, వస్త్రాలు చెడిపోలేదు, చివరికి వారి దేహాలకు అగ్ని వాసన కూడా తగలలేదు. ఎంత చక్కగా దేవుడు వారిని లోపలికి తీసుకెళ్ళి బయటికి తీసుకుని వచ్చాడో చూడండి. సో అగ్ని వాసన కూడా తగలలేదంటే ఎంత పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ దేవుడు వారికి ఇచ్చాడు. సో షద్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు అలా కాపాడాడు. కానీ 1st సెంచరీ నుండి 21st సెంచరీ వరకు లెక్కలేనంత మంది అగ్నికి ఆహుతైనటువంటి పరిశుద్ధులు, భక్తులు కూడా ఉన్నారు. సో ఆయన కాపాడింది తక్కువ మందిని, ఆయన అగ్నికి వదిలిపెట్టింది ఎక్కువ మందిని. కారణం ఏంటి? వీరు ఈ రకంగా ఆయన్ని మహిమపరుస్తారు, వారు ఆ రకంగా ఆయన్ని మహిమపరుస్తారు గనుక. సో ఒక భక్తుడు ఏమంటాడంటే, వీరు బయటకు వచ్చినప్పుడు వీరి యొక్క శరీరముల నుండి కాలిన వాసన రాలేదు. సో దాంట్లో ఒక నిజముగా జయ జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తి శ్రమలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి ఆయాసంతో కూడా బయటికి రాడు. అంటే తనకు దేవుడు అలాంటి ఇబ్బందులను, ఇరుకులను, కష్టాలను అనుగ్రహించాడు అనేటువంటి చేదుతో నిండి బయటికి రాడు. అతడు తనకు వచ్చినటువంటి పరిస్థితుల మీద కోపం ఉంచుకొని బయటికి రాడు. ఇతనికేం అలాంటి శ్రమను దేవుడు అనుమతించాడు, వేరే వారు బాగున్నారు గనుక దేవుడి మీద ఒక పగ పెట్టుకొని బయటికి రాడు. అతడు ఇలాంటివి ఏమీ లేకుండా నిర్మలంగా బయటికి వస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, చాలాసార్లు మీరు కూడా శ్రమల్లో నుండి బయటకు వచ్చినప్పుడు స్మోక్తో వచ్చారా, వితౌట్ స్మోక్తో వచ్చారా? గోయింగ్ ఇన్ టు ద furnace is one thing, coming out of the furnace is another thing, but how you are coming out of it is the most important thing. వీళ్ళు స్మైల్తో వచ్చారు, బహుశా మీలో కొంతమంది స్మోక్తో వస్తున్నారేమో. ఆలోచించాలి మీరు. ఎందుకు ఆ స్మైల్? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమ 5వ అధ్యాయం 3-4. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. సో శ్రమలయందు అతిశయపడతాం. యాక్చువల్గా ఫుట్ నోట్లో నిరీక్షణ అనేది 2 అనే దాన్ని కింద చూస్తే శీలం అని ఉంటుంది, క్యారెక్టర్. సో ఈ యొక్క శ్రమ ద్వారా మన శీలము నిర్మించబడుతుంది. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది శ్రమల ద్వారానే సాధ్యం. అందుకనే దేవుడు శ్రమలను అనుమతించినప్పుడు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలో నాణ్యత పెంచడానికి అనుమతిని ఇస్తాడు. అండ్ ఆ యొక్క శ్రమల్లో ఇతరులు తమ దేవుణ్ణి చూడ్డానికి అవకాశం ఇవ్వడానికి ఆయన పని చేస్తాడు. ప్రమోషన్ అనేది ఎప్పుడు కూడా పర్సిక్యూషన్ తర్వాతే వస్తుంది. పర్సిక్యూషన్ కన్నా ముందు ప్రమోషన్ అనేది దేవుడి విషయంలో జరిగేటువంటిది కాదు. యోబు 23:10 మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. యోబు అంటాడు, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత శుద్ధ సువర్ణంలాగా నేను బయటికి వస్తాను అని. సో ప్యూర్ గోల్డ్ లాగా నేను బయటకు వస్తాను. న్యూయార్క్ నగరంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం తర్వాత కాలిపోవాల్సినవన్నీ కాలిపోయాయి, కొన్ని కాలిపోలేదు. దాంట్లో ఒక పెద్ద ఓల్డ్ సేఫ్ ఒకటి కూడా కాలిపోలేదు. సో దీన్ని తీసుకుని వచ్చి వారు బ్రాడ్వే అనే ప్లేస్లో పెట్టారు. దాన్ని కొన్ని రోజులు ప్రదర్శనకు పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి వస్తువు ఒక్కటి కూడా కాలిపోలేదు. ఈ యొక్క సేఫ్ ఆ గొప్ప అగ్ని ప్రమాదాన్ని తట్టుకుంది. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ సేఫ్. మీరు క్రీస్తులో ఉంటే మీరు సేఫ్. ఇటర్నల్ ఫైర్ నుండి మనల్ని రక్షిస్తాడు. అండ్ ఈ లోక సంబంధమైనటువంటి సఫరింగ్ ఫైర్స్ నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ 3వ అధ్యాయం గురించి మీరు ఆలోచించినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలామంది దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. వారు అనుకున్నారు, ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి దానియేలు గ్రంథంలో ఒక ముగ్గురు ఈ రకంగా రాజుని ఎదుర్కొన్నారు, అగ్నిగుండంకు పోయారు, బయటకు వచ్చారు. ఈ డివోషనల్ అంటే దైవికంగా మనం దేవుడికి దగ్గర అయ్యేటువంటి భాగం ఎందుకుంది అని అనుకున్నారు. కానీ దాంట్లో ఒక భవిష్యత్తులో జరిగే విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. భవిష్యత్తులో రాబోయేటువంటి గొప్ప శ్రమల కాలం, గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు కదా, దానికి కొన్ని సూచనలు ఇక్కడ మనకు కనబడతాయి.
ఇశ్రాయేలు దేశం మీదికి గొప్ప శ్రమల కాలము రాబోతోంది. నెబుకద్నెజర్ అనేటువంటి వాడు క్రీస్తు విరోధిగా ప్రపంచమంతా కూడా విగ్రహారాధన చేయాలనే ఆజ్ఞ రిలీజ్ చేసేటువంటి వానిగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక ప్రతిమను పెట్టి అందరూ వంగి మొక్కమని ఎలా మరి తర్వాత ఆజ్ఞ జారీ చేయబడుతుందో దానికి ఇదొక ముందు సూచనగా మనకు కనబడుతోంది. అండ్ ఈ యొక్క గొప్ప శ్రమ ఆ అగ్నిగుండంతో పోల్చబడింది. 7 ఇంతలు దాన్ని వారు వేడిని పెంచారు. అండ్ ఇది యూదులకు మాత్రమే పరిమితమైంది, ఎందుకంటే 3 యూదులు దాంట్లో పడవేయబడ్డారు. మరి మిస్టీరియస్గా డానియల్ అక్కడ లేడు. సో బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే డానియల్ ఈజ్ అ టైప్ ఆఫ్ ద చర్చ్, సో ఈజ్ ఆల్రెడీ ర్యాప్చర్డ్. ఆయన ఎత్తబడ్డాడు కనుక ఆయన లేడు. ఇశ్రాయేలీలకు మాత్రమే ఇర్మియా 37 ప్రకారం ఇది యాకోబు శ్రమ, జేకబ్స్ ట్రబుల్. సో ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే గనుక వారిని దేవుడు దాంట్లోనికి అనుమతించాడు. తర్వాత వారు దేవుని యందు విశ్వాసము కలిగిన వారు గనుక వారిని బయటికి తీసుకుని వచ్చాడు. సో బేసికల్లీ ఇది భవిష్యత్తులో లోకం మీదకి రాబోయే విపత్తును సూచిస్తోంది. అండ్ ఆ సమయంలో వారి జీవిత పరిస్థితిని కూడా మనకు తెలియచేస్తోంది అన్నది అక్కడున్న మెయిన్ పాఠం. 28 నుండి 30 ముగిద్దాం. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఫెయిత్ టెస్టిఫైడ్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో వీరి యొక్క విశ్వాసము సాక్ష్యమిచ్చి మరి రుజువు చేసింది. 30వ వచనంలో మనము వారిని ప్రమోట్ చేయడాన్ని చూస్తాం. కానీ 28 నుండి మీరు చదువుకుంటే 28, 29, 30లో ఆయన నెబుకద్నెజర్ వారి గురించి ఏమంటున్నాడు? వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు మాత్రమే పూజకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను, ఎందుకంటే ఆయనే వీరిని రక్షించాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని వారు నిర్ణయించారు. చాలా మంచి మాట. వీరి ముగ్గురులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దే వుడ్ నాట్ సర్వ్ ఆర్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్ ఎక్సెప్ట్ దేర్ గాడ్. మనందరికీ కూడా ఈ సాక్ష్యం ఉండాలి, నా దేవుణ్ణి తప్ప మరి దేవుణ్ణి ఏ విషయాన్ని నేను ఆరాధించను, సేవించను. అండ్ ఐడల్స్ అనేవి అనేక రకాలుగా మనకు వస్తాయి. ఒక సుఖ భోగము మనకు దేవతగా మారచ్చు, ధన ఆపేక్ష దేవతగా మారచ్చు. సో నా నిజమైన దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణి నేను ఆరాధించను, దానికి నేను దాసుడిగా మారి సేవించను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి దేవుడికి తప్ప మరి దేనికి తమను తాము అప్పగించుకోలేదు. అందుకనే నెబుకద్నెజర్ అంటున్నాడు వీరి దేవుడే పూజార్హుడు, వీరు ఆయనను ఆశ్రయించారు కనుక ఆయన దూతను పంపి వీరిని రక్షించాడు. అండ్ ఇంకొక మాట అంటాడు, ఆయనను ఎంతగా నమ్మారంటే తమ దేహములను అప్పగించుటకు కూడా వెనుకాడలేదు. తమ దేహములను ఎక్కడ అప్పగించారు? అగ్నిగుండానికి అప్పగించారు. మనకు రోమా 12లో ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి, మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించండి. సో ఓల్డ్ టెస్టమెంట్లో కూడా న్యూ టెస్టమెంట్ టీచింగ్ని మనము చూడొచ్చు. సో వీరు వారి యొక్క దేహములను దేవునికి తప్ప మరి దేనికి కూడా మేము వినియోగించము, ఉంటే ఆయన కోసం లేకపోతే ఆహుతికి అప్పగిస్తామని అప్పగించేసుకున్నారు. 29లో మరొక ఆజ్ఞ ఆయన రిలీజ్ చేశాడు. అదేంటంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. నెబుకద్నెజర్ విచిత్రమైన మనిషి అని అందుకే అంటాను. పోయిన పాఠంలో 15వ వచనంలో ఏమన్నాడు? నా చేతుల్లో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడా ఉన్నాడు. అండ్ ఇప్పుడు దేవుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, సో ఇచ్చాడు. వాడు పెట్టిన అగ్నిగుండంలోనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ విధముగా రక్షింపగలిగిన దేవుడు సమర్థుడగు దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. సో వెంటనే మళ్ళా అందరినీ తీసుకుని వచ్చాడు. జనుల్లో, రాష్ట్రంలో ఏ భాషలో మాట్లాడువారైనా కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో అను వారి దేవుణ్ణి ఆరాధించాలి అనట్లేదు. ఇక్కడే కిటుకుంటుంది. నెబుకద్నెజర్తో వ్యవహారంలో ఎప్పుడు కిటుకులు ఉంటాయి. ఈ దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే వాడు తుత్తునియలుగా చేయబడును. ఆరాధించకపోతే అనట్లేదు, దూషిస్తే అంటున్నాడు. సో దాని గురించి మీరు ఇంకా ధ్యానించుకోవచ్చు. వాని ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుంది. ఇక్కడ రాజు తన బొమ్మను పెట్టించాడో లేకపోతే తన దేవత బొమ్మను పెట్టించాడో మనకు తెలియదు, కానీ ఒక బొమ్మను పెట్టించి దానికి మొక్కమని అందరికీ చెప్పాడు. ఇప్పుడు ఈయన వాళ్ళ దేవుడికి వంగి మొక్కుతున్నాడు. సో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొని రాగలడో ఈ యొక్క ఉదంతం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ముగింపులో వీరి యొక్క కన్విక్షన్స్ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి విశ్వాసులంగా ఇలాంటి పాఠ్య భాగాలు చదివినప్పుడు
ఆత్మానుసారంగా మనం ప్రేరేపించబడినప్పుడు మనం ఎలాంటి అప్లికేషన్ని తీసుకోవాలంటే దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి. నాకు కూడా ఒక దైవికమైన కన్విక్షన్ ఉండాలి, నిర్దిష్టమైన నమ్మకం ఉండాలి, అండ్ దానికి నేను అన్ని పరిస్థితుల్లో కట్టుబడి ఉండాలి. ఈ రోజున చాలామంది వారికి పాపులారిటీ పోతుందేమో అన్న భయంతో ఇలాంటి కన్విక్షన్లను కాంప్రమైజ్ చేస్తారు. అందరికీ నేను మరి అంటే వ్యతిరేకిగా అయిపోతానేమో, వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడుతున్నారు, నేను ఒక్కడనే ఒక రకంగా మాట్లాడుతున్నాను కనుక వారు నన్ను వ్యతిరేకిస్తారేమో, నన్ను నిందిస్తారేమో, నన్ను ఎగతాళి చేస్తారేమో, నాకు ఇబ్బంది కలిగిస్తారేమో, ఆర్థికంగా నాకు దెబ్బ తగులుతుందేమో అనేటువంటి అనేక రకాలైనటువంటి భయాలకు మనం లోబడితే మనం ఎప్పుడు దేవుణ్ణి మెప్పించలేం, ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచలేం. సో మనకు కావాల్సింది దేవుడి కృప, వీళ్ళది వాళ్ళది అనుగ్రహం కాదు. ఫైనల్గా డాక్టర్ జోసెఫ్ సాన్ అనేటువంటి రొమేనియన్ పాస్టర్, ఆయన రొమేనియాలో సేవ చేస్తున్నటువంటి దినాల్లో కమ్యూనిస్టులు ఆయన్ని అరెస్ట్ చేయాలని పిలిచి ఆయన యొక్క విశ్వాసమును ఆయన యొక్క బోధను వారు ప్రశ్నించారు. సో ఆయనకి ముందే తెలుసు వీరికి నేను లొంగను, వీరు నన్ను చంపుతారని. సో ఇంటిని సంఘాన్ని ఆయన అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా పెట్టేసుకొని ఆ ఇంటరాగేటింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వారితో ఈ మాట చెప్పాడు, నేను మీతో ఒకటి చెప్పాలి, నేను చావడానికి సిద్ధపడి వచ్చాను, అన్నీ చక్కదిద్దేసి వచ్చాను, నేను ఇప్పుడు చచ్చిపోతే ఏమీ సమస్య లేదు, మీకున్నటువంటి గొప్ప ఆయుధము చంపడం, నాకున్నటువంటి గొప్ప ఆయుధము చావడం, చంపండి అన్నాడు. అండ్ ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను ఆల్రెడీ కొన్ని పుస్తకాలు రాశాను, రేపు మీరు నన్ను చంపితే రొమేనియా అంతటా నా గురించి వార్తాపత్రికల్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఎంతమందికి అయితే యేసుని గురించి చెప్పానో నేను చచ్చిన తర్వాత ఇంకెక్కువ మందికి చెప్తాను. ఇప్పుడు నా పుస్తకాలు అందరూ చదవట్లేదు, నేను ఈ రకంగా చంపబడ్డానంటే చాలామంది చదువుతారు. సో నాకు ఇప్పుడు బతికుండి సాధించే కన్నా చచ్చి సాధించేది ఎక్కువ, చంపండి అన్నాడు. సో వాళ్ళు ఆలోచించి వాళ్ళు చంపకుండా వదిలేశారు. ఎందుకంటే ఈయన చంపితే ఇంకా మాకు ఎక్కువ మందితో ఏగాల్సి వస్తుందని వదిలేశారు. తర్వాత కమ్యూనిస్టుల రాజ్యం అనేది బలహీనమైనప్పుడు జోసెఫ్ సాన్ని అమెరికన్లు ఇన్వైట్ చేశారు. సో ఈయన అమెరికా దేశానికి వెళ్ళాడు, అక్కడ ఒక వీక్లీ రేడియో ప్రోగ్రామ్ని మినిస్ట్రీని మొదలుపెట్టాడు. దాంట్లో రొమేనియా భాషలో ఆయన సువార్తను చెప్తాడు. అండ్ రొమేనియా దేశం అంతా కూడా ఆయన వాక్యానికి చెవులు కోసుకొని వింటుంది. వారిని అడిగారు అనుకోండి, ఎందుకు ఆయన మాటే వింటారంటే ఆయన యేసు కొరకు చావడానికి ముందుకొచ్చాడు గనుక అంటారు. ఆయన యేసు కొరకు చావడానికి ముందుకొచ్చాడు గనుక. సో ఈ రోజున మనల్ని కూడా ఇతరులు చూసినప్పుడు మన మాటకు విలువ, లేకపోతే మన సాక్ష్యానికి విలువ ఎందుకు ఇస్తారంటే వారు యేసు కోసం బ్రతకడమే కాదు, యేసు కోసం చావడానికి కూడా సిద్ధమే. సో అలా వీరు ముగ్గురు ఉన్నారు గనుక ముగ్గురిని ఈయన ఏం చేశాడు, 30లో మీరు చూస్తే ఆ ముగ్గురిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. సో ఈ రకంగా దేవుడు తన ప్రజల్ని ముందుకు తీసుకెళ్తాడు అనేది మరలా మనం చూస్తాం. వీరిలో 2 లక్షణాలు రాజుగారికి నచ్చాయి. ఒకటి దేవుడి పట్ల ఫెయిత్ఫుల్నెస్, నమ్మకమైన వారు. రెండవది మరణం అంటే ఫియర్లెస్నెస్, మరణానికి భయపడని వారు. ఇంతకన్నా మంచి పనివారు ఏ రాజుకి దొరకరు. సో అలాంటి వారిని ఈ రోజుల్లో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు వారు అగ్నిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ధీటుగా ఎదుర్కొన్నారు. వారు నీ కృపా సహాయం చేత గొప్పగా బయటకు వచ్చారు. నీ చిత్తమును నెరవేర్చి నీ సంకల్పములో వారి యొక్క పనిని వారు పరిపూర్ణం చేశారు. దేవా, నీవెంత గొప్ప దేవుడవో, సర్వోన్నతుడవగు దేవుడవో నీవు వారి జీవితాల్లో వారి ద్వారా నిరూపించుకున్నావు. మరి మేము కూడా ఈ రకంగా మేము ఎదుర్కొనేటువంటి ఆ అగ్ని పరీక్షల్లో నిలబడ్డానికి మా విశ్వాసమును పెంపొందించమని, మా విశ్వాసమును మేము మీ వాక్యము ద్వారా పెంచుకోవడానికి కృప దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.